ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 25వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానించుకుందాం. నీ పొరుగు వానితో నీ వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నేను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండాను. చదవబడిన వాక్యంలో మనం చూస్తే, మనము ఇతరులతో ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు, గొడవ కలిగినప్పుడు, ఒకవేళ గొడవ పడితే గొడవ పడవచ్చు, కానీ ఆ గొడవలో భాగంగా నీ పొరుగు వాని యొక్క రహస్యాలు బయటికి చెప్పి వాని యొక్క క్యారెక్టర్ని, వాని యొక్క జీవితాన్ని 10 మందిలో నవ్వులు పాలు చేసే పని మాత్రం నువ్వు చేయొద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఇతరులతో మనస్పర్ధలు రావడం, ఆ మనస్పర్ధలల్లా కొంచెం ద్వేషించుకుని లేక చెడ్డగా ఒకరి గురించి ఒకరు దూషించుకోవడం అనేది సహజంగా జరగచ్చేమో, కానీ అందులో భాగంగా గొడవ అయింది కాబట్టి, కోపం ఉంది కాబట్టి, ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు ఏమైతే రహస్యాలు ఒకరి గురించి ఒకరికి తెలిసినాయో, ఇప్పుడు గొడవ అయింది కాబట్టి ఆ రహస్యాలు బట్టబయలు చేసి ఆడు ఇటువంటి వాడు, ఆడు అటువంటి వాడు అని చెప్పేసి అవన్నీ బయటికి నువ్వు పెట్టడం వల్ల ఏమవుతావంటే, ఆ వ్యక్తిని బ్యాడ్ చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మాట్లాడే మాట విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు ఎలాగవుతావంటే, బయట పెట్టిన ఎడల వినువాడు, థర్డ్ పర్సన్ ఎవరైతే వింటారో వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండాను. కాబట్టి ఎవరితో అయితే నువ్వు దెబ్బలాడతావో ఆ యొక్క గొడవ వల్ల కొంచెం మనస్పర్ధలు వచ్చి, ఆ గొడవ వల్ల నువ్వు ఎప్పుడైతే ఆ రహస్యాలు బయట పెడతావో, కొన్ని రోజులకి గొడవ లేక ఆ యొక్క కోపం అంతా చల్లారి సమాధాన పడిపోద్దు, కానీ ఆ తర్వాత నువ్వు ఏమైతే రహస్యాలు బయట పెట్టావో మరలా నువ్వు వెనక్కి తీసుకోలేవుగా. మరలా ఆ చెడ్డ పేరు నీకు పోదుగా. మరలా ఆ వ్యక్తికి ఎవరి గురించి అయితే నువ్వు చెప్పావో ఆ వ్యక్తికి నీ పట్ల మంచి మనసు రాదుగా. కాబట్టి వినేవాడికే కానీ, ఎవరి రహస్యాలు అయితే చెప్పావో వానికే కానీ నీ పట్ల ఎప్పటికీ కూడా నమ్మకం కలగదుగా. కనుక పొరుగు వానితో వ్యాజ్యమాడితే వ్యాజ్యమాడవచ్చు, కానీ పరుని గుట్టు బయట పెట్టే పని మాత్రము ఎన్నడూ చేయొద్దు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. అలా పెట్టేవాని గురించి చాలా స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. మనము కొండెగాళ్ళంగా ఉంటున్నామా, నమ్మకమైన స్వభావం కలిగిన వాళ్ళగా ఉంటున్నామా? నిజంగా నమ్మకమైన స్వభావం గలవారమైతే ఇతరులతో దెబ్బలాట వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా, ఆ యొక్క పరిస్థితిలో ఆ యొక్క సందర్భమును బట్టి మనం దెబ్బలాడతామే, కానీ తన రహస్యాలను బట్టబయలు చేసి తన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసే అపవిత్రమైన పని మనం ఎన్నడూ చేయకూడదు. ఎవరైతే రహస్యాలు బయటపెట్టి ఇతరులకు నష్టం చేద్దామని ఆలోచన కలిగి ఉంటారో వారు శాపగ్రస్తులుగాను, దేవుని దృష్టికి బహుహేయమైనటువంటి ప్రజలుగాను ఉంటారనే సత్యాన్ని గమనించాలి. సంసోన్ని దెలీలా చాలా ప్రేమగా లాలన చేసి మోసం చేసి సంసోని యొక్క రహస్యాన్ని తెలుసుకుని ఫిలిస్తీన్లకు చెప్పి సంసోన్ని సర్వనాశనానికి అప్పగించింది. ఒక దెలీలా ఒక దుర్మార్గురాలైనటువంటి స్త్రీగా ఆమె అలా చేసింది అంటే ఆమె క్యారెక్టర్ అటువంటిది. మరి మనము కూడా రహస్యాలు బయట పెడుతున్నాము అంటే చాలా నమ్మకంగా వింటున్నప్పుడు మనం వింటాం, చెప్పే వాళ్ళ దగ్గర చాలా నమ్మకాన్ని గెలుచుకుంటాం. ఆ తర్వాత ఆ వ్యక్తి మనకు నచ్చలేదంటే చాలు సమస్తమైన రహస్యాలు బయట పెట్టే స్థితిలో ఉంటున్నామా? భక్తుడైనటువంటి దావీదుకి యాజకుడైన అహిమెలెకు సౌలు నుంచి వచ్చేస్తున్నప్పుడు ఆశ్రయం ఇచ్చాడని దోయగ్ అనేవాడు వెళ్ళి సౌలుకి చెప్తే, సౌలు వెళ్ళి అహిమెలెకును తన దగ్గరున్న తన కుమారులందరినీ ఘోరంగా చంపారు. ఆ యొక్క భయంకరమైన వధ జరగడానికి గల కారణం దోయగ్ అనే ఒక దుర్మార్గుడు. ఈ విషయం మనం 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. రహస్యాలు చెప్పుకుని, వాడి రహస్యం వీడి రహస్యం చెప్పుకుని
నేను మంచి పేరు సంపాదించుకోవాలా, వాడి రహస్యం వీడి రహస్యం చెప్పి నేను ప్రమోషన్ తెచ్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటే మనలోంచి తీసేసుకుందాం. రహస్యాలు బట్టబయలు చేసి, రహస్యాలు బయలుపరిచి, వాడిని తృణీకరించి లేక వాడిని తక్కువగా చేసి 10 మందిలో వాని యొక్క రహస్యాలు బట్టబయలు చేసి వాడిని అవమానపరిచి నేను ఘనత తెచ్చుకోవాలి, నేను గొప్పవాడిని అవ్వాలనే ఆలోచన కలిగి ఉంటే అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. దానివల్ల మనం నష్టపోతాం కానీ లాభపొందాం. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా మన ఉద్యోగంలోనూ, మన వ్యాపారంలోనూ, మన సహవాసంలోనూ ఎవరితో అయినా సరే ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా ఆ యొక్క సందర్భం వరకే మనము ఒకవేళ వ్యాజ్యం ఆడితే వ్యాజ్యం ఆడదాం, కానీ రహస్యాలు బట్టబయలు చేసి దేవుని వాక్యానికి విరోధంగా మనం జీవించొద్దు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనం రక్షించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క నైతిక విలువలను మాకు నేర్పుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా, ఒక వ్యక్తితో దెబ్బలాట వ్యాజ్యం కలిగితే ఆ వ్యక్తితో వ్యాజ్యం ఆడవే కాకుండా ఆ వ్యక్తి గురించి చెడుగా అందరికీ చెప్పే ఆ స్వభావాన్ని మాలో తీసేయండి. నీకు ప్రీతికరంగా మేము జీవించడానికి సహాయం చేయమని, మా మనసులను నీ వాక్యానుసారంగా నీకు ప్రీతికరంగా మార్చమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి, మనలను నైతిక విలువలతో నీతిగా నడిపించి, పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తును పోలి జీవింపచేయును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.